గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన రిజల్ట్ అయితే 2026 రిలీజ్ అయింది. సో చాలామంది అప్లికేషన్ చేసి చాలామంది వెయిట్ చేసిర్రు పోస్ట్ ఆఫీస్కి సంబంధించింది. యూట్యూబ్లో నేను మన ఛానల్లో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా పెట్టినా, అది కొన్ని వేల మంది చూసిర్రు. ఎనీవేస్, ఏ వెబ్సైట్లో అయితే మీరు పోస్ట్ ఆఫీస్ జాబ్కి అప్లై చేసిర్రో ఇదే కొత్త వెబ్సైట్ కదా, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది కొత్త వెబ్సైట్ మనకి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్. ఇది కొత్త వెబ్సైట్ ఇదంతా. ఈ కొత్త వెబ్సైట్లోనే వాళ్ళు ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ స్క్రోల్ అయితే చూసుకోవచ్చు. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జాన్ 2026 లిస్ట్ 1 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్. ఓకేనా, లిస్ట్ 1 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్. లిస్ట్ 1 అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఏ వెబ్సైట్లో అయితే అప్లై చేసుకున్నారో అదే వెబ్సైట్లో చెక్ చేసుకోరు, పాత వెబ్సైట్ కాదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, indiapost.gov.in బై జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్, ఇది వెబ్సైటు. మీకు కావాలంటే ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేసుకోవచ్చు. కామెంట్లో కూడా పెట్టి పిన్ చేసి పెడతా, మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో ఎట్లా చూసుకోవాలంటే మనకి ఇది వెబ్సైటు, మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అప్లికేషన్ డేట్స్ అయితే 19th ఫిబ్రవరితో కంప్లీట్ అయిపోయింది ఎడిట్ ఆప్షన్. అప్లికేషన్ సబ్మిషన్ ఫిబ్రవరి 16 అయిపోయింది. మనకి సేమ్ లాస్ట్ టైం ఎట్లయితే 2025లో రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా అంతే, మనకి జస్ట్ ఒక 2 వీక్స్లోనే రిజల్ట్ రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఉంటుంది, ఇలా నోటిఫికేషన్ వేకెన్సీ అనెక్సర్ హెల్ప్ డెస్క్. ఇక్కడ ఉంది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 జనవరి 2026 అని. మనం ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసుకుంటే కింద ఆంధ్రప్రదేశ్, అస్సాము, మొత్తం అన్ని స్టేట్లు వస్తాయి, తెలంగాణ అని. ఓకేనా, సో మీరు తెలంగాణకు అప్లై చేసుకుంటే తెలంగాణ, ఏపీకి అప్లై చేసుకుంటే ఏపీ, లేదంటే వేరే స్టేటు నార్త్కు అప్లై చేసుకున్నారు కొంతమంది, ఢిల్లీ, అస్సాం, బీహార్ అన్నిటిలో అప్లై చేసుకున్నారు. సో మీరు దేనికి అప్లై చేసుకుంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకో, సో తెలంగాణకు అప్లై చేసుకుంటే ఇక్కడ కింద కనిపిస్తుంది లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని, ఇది క్లిక్ చేసుకోవాలి. లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది, చూసుకోవచ్చు. జీడిఎస్ ఆన్లైన్ లిస్ట్ తెలంగాణ సర్కిల్. ఓకేనా, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ their documents verified at the divisional office of the division to which they are selected on or before 23/3/2026. క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ విత్ ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్. అంటే మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ లిస్ట్లో, కింద లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, పేరు కాదు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేసుకోవాలి. మీరు యూఆర్లో సెలెక్ట్ అయ్యారా, ఓబీసీనా, ఎస్సీ ఎస్టీనా ఇక్కడ ఉంటుంది. పోస్ట్ ఏబీపీఎంఆ బీపీఎంఆ ఇక్కడ ఉంటుంది. పోస్ట్ ఐడి ఉంటుంది. ఏ ఊరికి సెలెక్ట్ అయ్యారు, ఏ పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ అయ్యారు అని కూడా ఇక్కడ ఉంటుంది. డివిజన్ ఏందో ఉంటుంది, ఇది చెక్ చేసుకోవాలి. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే, ఒకవేళ సెలెక్ట్ అయితే ఏంటి అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, క్యాండిడేట్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మీకు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళాలి, దాంతోపాటు ఒక 2 సెట్లు ఫోటో కాపీస్ అంటే జిరాక్సులు తీసుకుపోవాలి. దీనికి ఎట్లా అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేట్ డివిజనల్ ఆఫీస్ ఆఫ్ ద డివిజన్ టు విచ్ దే ఆర్ సెలెక్టెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 23. అంటే ఇప్పుడు మీరు ఆదిలాబాద్ డివిజన్కి కానీ కరీంనగర్ డివిజన్కి కానీ అప్లై చేసుకుంటారు కదా, సో ఆ డివిజన్లో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అన్నట్టు, హెడ్. అక్కడికి వెళ్ళి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫైడ్ డివిజనల్ ఆఫీస్ ఆఫ్ ద డివిజన్. అంటే కరీంనగర్ వాళ్ళకి కరీంనగర్ డివిజన్, ఇప్పుడు ఏ డివిజన్ వాళ్ళకి ఆ డివిజన్ ఆఫీస్ ఉంటుంది కదా. సో మీరు దేనికైతే అప్లై చేసుకుంటారో ఆ డివిజన్కి పోస్ట్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు 23 మార్చ్ వరకు, దానికంటే ముందే వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదేంది తెలంగాణకు సంబంధించింది. ఇలా కట్ ఆఫ్ ఎట్లుంటాయంటే ఇక్కడ చూసుకోవచ్చు. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 100%, 95% ఉంది. 95% ఉంటే జాబ్ వచ్చింది. ఇక్కడ అన్ని 100 ఉంది అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 95% ఉన్న జాబ్ వచ్చింది. ఎక్కడ, ఇది ఆదిలాబాద్ డివిజన్లో. సో వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ పోస్ట్ అనేది ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకే ఉంది. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరు 10/10 లేకపోతే కొంచెం తక్కువ మార్కులు ఉన్నా కూడా రానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అందుకే ఇక్కడ 95 ఉంది. రిమైనింగ్ మొత్తం 100 అంటే 10/10 10/10 మొత్తం. ఓకేనా, ఇది చూసుకోవచ్చు. మొత్తం తెలంగాణలో ఎంతమందికి సెలెక్ట్ అయ్యారు అని చూసుకుంటే మనకి కింద ఇది లిస్ట్ అన్నట్టుగా, ఇది లిస్టు. ఓకేనా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 607 మంది. ఇది లాస్ట్ వరంగల్ డివిజన్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఏబిపిఎం, బీపీఎం. ఇక్కడ మీరు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు, ఎస్సీనా, ఓబీసీనా, ఎస్టీనా, యూఆర్ అని. నెక్స్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో చెక్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఎస్ఎంఎస్ ఈమెయిల్ విల్ బీ సెండ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని ఉంది. అంటే ఎస్ఎంఎస్ కూడా పంపుతారు అన్నట్టు ఇది. నెక్స్ట్ ఏపీ చూసుకున్నట్టయితే మన తెలంగాణ చూసినాం కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మెన్షన్ చేసారు వాళ్ళు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అన్నట్లు. డివిజనల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి మార్చి 23 కంటే ముందే. ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళాలి, రెండు జిరాక్సులు తీసుకెళ్ళాలి. ఇది ఏపీకి సంబంధించింది.
ఏపీ కూడా కింద చూసుకున్నట్టయితే మనకి మొత్తం ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 1048 ఇక్కడ చూసుకోవచ్చు. 100% ఇది రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇవి, ఓకేనా. ఎస్ఎంఎస్ విల్ బి సెంట్ టు మొబైల్ నెంబర్ 1048 అంటే అందులో 1048 మంది ఏపీ ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ అయ్యారు, 607 మంది తెలంగాణలో సెలెక్ట్ అయ్యారు. రెండు కలిపితే మనకి 1600 చిల్లర, అంతే, 1700 కూడా కాదన్నట్టు రౌండ్ ఫిగర్. ఇంతే అండి, ఓకేనా. ఇక మీరు వేరే డివిజన్ అంటే వేరే స్టేట్ సెలెక్ట్ చేస్తే అస్సాం కానీ, లేదంటే బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఢిల్లీ కానీ, ఏదైతే మీరు అప్లికేషన్ చేసిరో దానికి సంబంధించిన లిస్టుని డౌన్లోడ్ చేసుకొని అలా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎవరెవరికైతే జాబ్ వచ్చిందో ఆల్ ద బెస్ట్. జాబ్ రాకపోతే మనకి లిస్ట్ 2 అని ఉంటుంది, లిస్ట్ టూ అని ఉంటుంది. ఇప్పుడు ఈ 1700 మందిలో ఎవరైతే జాయిన్ కాలేరో ఏపీ తెలంగాణలో, ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చింది కానీ జాయిన్ కాలే. ఎందుకు జాయిన్ కాలే కొన్ని రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి వేరే జాబ్ రావచ్చు, లేదంటే వాళ్ళు అనుకున్న లొకేషన్లో రాకపోవచ్చు జాబు. ఇంత చిన్న జాబ్ నేను ఎందుకు చేస్తాను అనొచ్చు, ఇంత చిన్న శాలరీకి నేను అంత దూరం పోను అనొచ్చు, లేదంటే వీళ్ళు వేరే కంట్రీకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కొన్ని రీజన్స్ వల్ల కొంతమంది జాయిన్ గారు. సో ఒక 100లో ఒక 10 మంది 5గురు జాయిన్ కాకపోయినా ఆ వేకెన్సీస్ అనేవి మళ్ళీ లిస్ట్ 2 ఇస్తారు. ఆ లిస్ట్ 2లో వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు అన్నట్టు, ఓకేనా. అది ఎప్పుడు ఇస్తారు అంటే టైం పడుతుంది. అది ఇప్పుడు మార్చ్ 23 వరకు ఇల్లదే ఉంది కదా, మార్చ్ 23 వరకు ఇల్లదే ఉంది. ఎవరికి? పోస్ట్ ఆఫీస్ వాళ్ళది. మార్చ్ 23 అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు లిస్ట్ 2 అనేది ఉన్నది, ఇప్పుడు కాదన్నట్టు, ఓకేనా. మార్చ్ లాస్ట్ వరకు, మార్చ్ ఎండ్ వరకు ఇస్తారు. డన్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఎవరికైనా జాబ్ వచ్చినట్టయితే. ఓకే, ఉంటా మరి. సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్ని, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.